నా స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం మీద నేను తీస్తున్నటువంటి 27వ చిత్రం రాజ్యాధికారం. ఈ సినిమాను ఫిబ్రవరి 2ని ఖమ్మం జిల్లా పాండురంగాపురంలో షూటింగ్ మొదలుపెట్టామండి. అక్కడి నుంచి పాల్వంచ, పాండురంగాపురం, సీతారాంపట్నం, కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల నుంచి చేసుకుంటూ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో కూడా షూటింగ్ చేసి మొత్తం షూటింగ్ కార్యక్రమాలు అయిపోయాయండి. ఆ షూటింగ్ టైంలో ఆయా ప్రదేశాల్లో స్థానికంగా ఉన్న పెద్దలు, ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కాలనీస్ చైర్మన్ భట్టాచారి గారు, మహేష్ గారు, వారందరూ అందించిన సహాయ సహకారాలు, అక్కడున్న ప్రజలు అందించిన సహాయ సహకారాలు నా జీవితంలో ఇప్పుడు మర్చిపోవాలనండి. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు డబ్బింగ్ కూడా అయిపోయిందండి. రీ రికార్డింగ్ జరుగుతుందండి. అన్ని పనులు చూసుకొని ఈ మే ఎండింగ్ని సినిమా రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నానండి. ఇక ముఖ్యంగా ఈ కథ రాజ్యాధికారం అంటే పవర్ 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 అధికారం కోసం ఇవాళ కొద్దిమంది స్వార్థపూరిత రాజకీయ శక్తులు, క్షుద్ర రాజకీయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాడు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు, అధికారంకై ఎలా ఎత్తులు జిత్తులు వేస్తున్నారు, అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నారు, ప్రజలకిచ్చిన వాగ్దానాలను మర్చి డబ్బులు తీసుకొని ఓట్లేసే ప్రజలకి అడిగే అధికారం లేదు, ప్రశ్నించే అధికారం లేదు అని ఆ నాయకులు అంటుంటే, ప్రజలకు డబ్బులు ఇవ్వడం నేర్పింది మీరు, అయినా సరే అందరు ప్రజలు మీరు ఆ ఘాట కట్టొద్దు. ఎలాగైతే రాజకీయ నాయకుల్లో ఓ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఓ పుచ్చలపల్లి సుందరయ్య, జయప్రకాష్ నారాయణ్, ఓ వావులాల గోపాలకృష్ణయ్య, ఓ తెన్నేటి విశ్వనాథం, ఓ డాక్టర్ సివికే రావు, ఓ సూర్యాపేట ఉప్పులూరి, ఓ కడప కోటిరెడ్డి లాంటి అమోఘమైన నాయకులు ఉన్నారో, అలాగే ప్రజలు కూడా నీతి నిజాయితీలతో వాళ్ళు నచ్చిన వాళ్ళకే ఓట్లేసి ఈ ప్రజాస్వామ్య మనుగడకి పునాదులు వేస్తున్న ప్రజల్ని మీరు ఆ రకంగా అనడం సబబు కాదు అని రివోల్ట్ అయ్యి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిన ఈ క్షుద్ర రాజకీయ శక్తుల్ని, అక్రమ పొత్తులు పెట్టుకున్న ఈ క్షుద్ర రాజకీయ శక్తుల్ని ప్రజలు క్లైమాక్స్లో ఏం చేశారనేదే ఈ సినిమా రాజ్యాధికారం అండి. ఇవాళ రాజకీయ మార్కెట్ అయిపోయింది, ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయిపోయింది, ప్రజాస్వామ్యం తిట్లస్వామ్యం అయిపోయింది. సో రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కాలు రాస్తూ కేవలం డబ్బు 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 డబ్బు, రాజకీయం అంటే అధికారం ప్లస్ రాబడి, అధికారం ప్లస్ రాబడి ఇది కూడా రాజకీయం అయిపోయింది ఇవాళ. అంటే పవర్ పాలిటిక్స్, గేమ్ పాలిటిక్స్ అండ్ మనీ పాలిటిక్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. అది చాలా దుర్మార్గం. అబ్రహం లింకన్ మహాశయుడు డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నాడే మహానుభాడైన. కానీ యాక్చువల్ మన భారతదేశంలో పేరుకి ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అనిపించుకున్న మన భారతదేశంలో ఇవాళ నిజంగా ప్రజాస్వామ్యం ఉందా? బై ది పీపుల్, బయింగ్ ది పీపుల్ అయిపోతుంది ఇవాళ. టు ద పీపుల్, టార్చరింగ్ ది పీపుల్ అయిపోతుంది ఇవాళ. అండ్ ఫర్ ద పీపుల్, ఫార్ అవే ద పీపుల్ అయిపోతుంది ఇవాళ. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ డెమోక్రటిక్ సెటప్ అండ్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. సో దీన్ని నేను ప్రశ్నిస్తూ ఒక కళాకారుడిగా రాజ్యాధికారం కోసం ఈ నాయకులు వేసే ఎత్తుల్ని, పొత్తుల్ని ఎండగడుతూ ప్రజలు చేసే తిరుగుబాటే నా సినిమా అండి. అదే రాజ్యాధికారం అండి.
దిస్ మై ఫిల్మ్ అండి. నేను నాయకుల్ని ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పవి, గట్టివి. అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా అటు నాయకుల్ని ఇటు ప్రజల్ని నేను ఇష్టం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి. మనం తల్లిదండ్రులపైన విశ్వాసంతో పూజిస్తాం, గురువుపైన నమ్మకంతో ఆరాధిస్తాం, దేవుడిపైన భక్తితో దండం పెడతాం. అలాగే నాయకుడిపైన విశ్వాసంతో నాయకుడు మన ముందుంటే మనం నడిచి వెళ్ళాలి. నాయకుడు మనకి మార్గదర్శనం వహించాలి. నాయకుడిపైన ప్రజలకు విశ్వాసం ఉండాలి, ప్రజలపైన నాయకుడికి విశ్వాసం ఉండాలి. అలాగే ప్రజలకు నాయకుడిపైన విశ్వాసం లేకుండా, ప్రజలపైన నాయకుడికి విశ్వాసం లేకపోతే ఈ డెమోక్రసీ సిస్టమ్ ఎక్కడ పోతుంది? కాబట్టి విశ్వాసం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, కాలరాయకూడదు అని చెప్పే కథాంశమే ముఖ్యంగా ఈ సినిమా రాజ్యాధికారం అండి. ఇక నా అర్ధరాత్రి స్వతంత్రం నుండి ఇప్పటిదాకా నా చిత్రాలకు మహానుభావులు ప్రజాకౌలిస్తున్న బాణీలు కానీ పాటలు కానీ ఎంతో విజయానికి సాహసం చేస్తున్నాయండి. అలాగే సినిమాలు కూడా చాలా మంచి పాటలు అండి. రాసిన మహానుభావులు ప్రజాకవులు వంగపూడి ప్రసాదరావు గారు, గోరటి వెంకన్న గారు, దయా నరసింగ్ గారు, వరంగల్ శ్రీనివాస్ గారు, గిద్దే రామనరసింహ గారు, కమటం రామస్వామి గారు, జయరాజు గారు, వీళ్ళందరూ గొప్ప పాటలు ఇచ్చారండి. వందేమా శ్రీనివాస్ గారు గొప్పగా ఆలాపించారు, అలా కమటం రామస్వామి గారు. సో పాటలు మొత్తం పిక్చరేషన్ కూడా అయిపోయిందండి, మొత్తం షూటింగ్ అయిపోయిందండి. ఇక ఈ సినిమాకి కెమెరా కె రాంబాబు, డాన్స్ ముక్కు రాజు గారు, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ గారు, ఇక నటీనటులు నేనండి, తనికెళ్ళ భరణ గారు. విలన్ వేషాలు 2 వేషాలు ఆయన పాత్ర వేస్తున్నారండి. నా మహానుభావుడు గొప్పగా చేశాడు ఈ సినిమాలో. ఆయన ఎప్పుడు బాగా చేస్తాడు, గొప్ప నాడు, ఆయన చెప్పేదే ఉందండి. బట్ డ్యూయల్ రోల్ వండర్ఫుల్గా ఎడిట్ అండి. ఎల్బి శ్రీరామ్ గారి వేషం చాలా గొప్ప వేషం అండి, జీవించాడు ఆయన. అలాగే అమరేంద్ర గారు, తెలంగాణ శకుంతల గారు, మళ్ళా ఆ మహానటి విశ్వరూపం మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ చూడొచ్చండి. అలాగే స్థానికంగా కళాకారులు మిత్రులు చాలామంది చేశారండి. పద్మానాయక్ అని కొత్త అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేసామండి. హరిత, మాధవి, కృష్ణవేణి, రాంబాబు, వీరభద్రం, కేబి ఆనంద్, సైదులు, అయూబ్, శ్రీపాద సత్యనారాయణ, ఇటువంటి వారందరూ నా సినిమాలో యాక్ట్ చేశారండి. ముఖ్యంగా నేను చెప్పిన నటినటితో పాటు స్థానికంగా అక్కడున్న కళాకారులు, ఆ ప్రజలు చాలామంది ఇందులో బ్రహ్మాండ నటించారండి. వారందరికీ నా ధన్యవాదాలండి. ఇక కథ, చిత్రానువాదం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం, మాటలు, దర్శకత్వం, నిర్మాత నేను సార్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే ఎండింగే ఈ సినిమా రిలీజ్ చేయాలని నేను ప్లాన్ చేస్తాను సార్. పాటలండి, 6 పాటలండి. ఇందులో ఒక 10 డేస్లో ఆడియో రిలీజ్ చేస్తానండి. సినిమా రిలీజు సార్ ఆడియో ఒక 10 డేస్లో రిలీజ్ చేస్తానండి. ఆదిత్య ద్వారా నేను రిలీజ్ చేస్తానండి. మే చివరి వారంలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తానండి. రాజ్యాధికారం ఎందుకంటే జూన్ 2 కల్లా మీకు మన భారతదేశంలో ఆల్ గవర్నమెంట్స్ ఫారం చేయాలి, తెలుసు కదా. సో ఎన్నికల రిజల్ట్స్ 15 వస్తాయండి. తర్వాత మొత్తాన్ని చూసుకోవడం, జూన్ 2 లోపల మొత్తాన్ని ఫారం చేయాలి. ఆ లోపల నా సినిమా చేయాలని నేను కృషి చేస్తున్నాను సార్. నా దారిలో దచ్చన్న దారిలో నీ దారి నా దారి పోరు దారేరో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో నీ దారి నా దారి పోరు దారేరో దచ్చన్న దారిలో. థ్యాంక్ యూ.